ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి 4th చాప్టర్ మన శరీరం అనే పాఠ్యభాగంలో లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేర్చుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏపీ డిఎస్సికి మరియు టెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది సబ్జెక్ట్ రిలేటెడ్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మీకు మా నుండి నోటిఫికేషన్ అనేది వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన శరీరం ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడింది. అది తల, మొండెం, కాళ్ళు, చేతులు. తలను మిగతా శరీర భాగంతో కలిపే అవయవం ఏది అంటే మెడ. తల అటు ఇటు కదపడానికి సహాయపడేది మెడ. చల్లదనం, వెచ్చదనం, మృదుత్వం, గరుకు వంటి స్పర్శలను గుర్తించడానికి సహాయపడేది చర్మం. మంచి స్పర్శకు ఉదాహరణలు: భద్రత కలిగించే స్పర్శ, అమ్మ కౌగిలింత, నాన్న మనల్ని చేయి పట్టుకుని నడిపించే విధానం, తండ్రి తలనిమరడం, భుజాలపై చేయి వేయడం, స్నేహితుల కరచాలనం. మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శని చెడు స్పర్శ అంటారు. చెడు స్పర్శ అంటే రహస్య భాగాలను తాకే స్పర్శ. ఉదాహరణకు ఛాతీ, కాళ్ల మధ్య పిరుదులు మొదలైన కొన్ని శరీర భాగాలు ఎవరూ చూడకూడని, తాకకూడని భాగాలు కనుక వీటిల్ని రహస్య భాగాలు అని అంటారు. మన రహస్య భాగాలను ఎవరైనా తాకితే 3 పద్ధతులు పాటించాలి. వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలపాలి. ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేయి జాతీయ అత్యవసర సంస్థ అంటే చైల్డ్ లైన్ నెంబర్ 1098. జ్ఞానేంద్రియాలు మొత్తం 5. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఉంటుంది. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15 తమిళనాడు రామేశ్వరంలో జన్మించారు. భౌతిక శాస్త్రంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. ఏపీజే కలాంని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి రచనలు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండాటబుల్ స్పిరిట్. ఏపీజే అబ్దుల్ కలాం గారి భారతరత్న, పద్మభూషణ్ వంటి పురస్కారాలను పొందారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మరణించిన దినం అంటే రోజు 2015 జూలై 27న ఆయన మరణించారు.